హలో హాయ్ అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ మింట్ తులసి గురించి కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడం కోసము ఈ వీడియో చేస్తున్నానండి. ఇది చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్. ఇది ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ప్లాంట్ అండి. ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్, దీన్ని విక్స్ తులసి అని కూడా అంటారు. అంటే విక్స్ తులసి అని కూడా అంటారు దీన్ని. ఇది ఎలా ఉంటుందంటే విక్స్ మనము నోట్లో వేసుకుంటే విక్స్ బిళ్ళలు దొరుకుతాయి కదా, అవి నోట్లో వేసుకుంటే ఎలాంటి ఘాటు అయినా ఈ టేస్ట్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు తింటారు పోలో బిళ్ళలు, అవి నోట్లో వేసుకుంటే ఎలాంటి మెంథాల్తోటి కూడిన చల్ల కూల్గా ఉంటుంది, తర్వాత ఘాటుగా ఉంటుంది కదా, అదే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ఇది న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతి కాబట్టి మనం ఇలాంటివి తప్పకుండా పెంచుకోవాలి. అలాగే నోటి బ్యాడ్ స్మెల్ తోటి ఇబ్బంది పడేవారు, ఇలాంటి వాళ్ళు తప్పకుండా పెంచుకొని రోజుకి ఒక 2 ఆకులు కనుక నమిలినట్టయితే ఆ ప్రాబ్లం తగ్గుతుందండి. ఇది చూడ్డానికి తులసి ఆకుల్లాగా ఉంటుంది కానీ పుదీనా లాగా పెరుగుతుంది. ఇది మంచి ఇట్లా మనం కొంచెం దీన్ని ఇలా అంటేనే మనకి మంచి స్మెల్, అరోమా అనేది వస్తూ ఉంటుందండి. మనకి సేమ్ మింట్ వాసన వస్తూ ఉంటుంది. దీన్ని చిన్న కొమ్మని తీసుకొచ్చి మనము పెట్టినా కూడా వచ్చేస్తుందండి. నాకు ఇచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, చాలా చిన్న కొమ్మ ఇచ్చారు. నేను దాన్ని తీసుకొచ్చి పెడితే అది చాలా మనం దానికి ఎంత పెద్ద కంటైనర్ ఇస్తే దాని అంతా పరుచుకుంటుంది. సేమ్ పుదీనా ఎలా అయితే మనం పెద్ద కంటైనర్ ఇస్తే దానికి అంతా కూడా పెరిగిపోతూ ఉంటుందో అలా మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దీనికి ఇలా పువ్వులు కూడా వస్తాయండి. పువ్వులు వచ్చి సీడ్స్ వస్తాయి. అయితే సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం కష్టమే దీనికి. మనం చూసే వరకు అవి పడిపోతాయి. ఇలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట దీనికి. దీని మట్టి మిశ్రమానికి వచ్చినట్టయితే నేను వర్మీ కంపోస్టు, గార్డెన్ సాయిల్, తర్వాత కోకోపీట్ సమానంగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా వేరే ఎటువంటివి వేయలేదు. మామూలుగా మనం వేరే మొక్కల కోసం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసినప్పుడు ఇందులో వేసాను అంతేగాని ఇంకెటువంటి కేర్ కూడా అవసరం లేదండి. దీనికి చీడపీడలు కూడా ఎటువంటివి రావు. తర్వాత దీన్ని మనము పెద్ద హైట్లో పెరిగిపోయినట్టయితే మొక్క ఎండినట్టు అవుతుంది. అందుకనే మనం ఎలాగో యూజ్ చేసుకున్నప్పుడు ఇలా టిప్స్ ఇలా కట్ చేసుకుని వాడుకున్నట్టయితే, ఈ విధంగా టిప్స్ కట్ చేసుకుంటున్నట్టయితే దీనికి పక్క నుంచి ఇట్లా సైడ్కి నుంచి ఇట్లా కొమ్మలు కొత్తవి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు బుషీగా రెడీ అవుతుంది అన్నమాట. ఇది ఈ విధంగా తీసుకొని ఒక 2 ఆకులు కనుక మన నోట్లో వేసుకున్నట్టయితే చాలా కూల్గా ఉంటుందండి. నోటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. నేను వచ్చినప్పుడల్లా తింటూ ఉంటాను. తింటే మంచి కూల్ ఎఫెక్ట్. విక్స్ నేను దాకానే చెప్పినట్టు విక్స్ అవి నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కూల్గా కొంచెం ఘాటుగా అలా ఉంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా దీన్ని తింటున్నట్టయితే ఆ ప్రాబ్లం నుంచి తగ్గుతుందండి ఆ ప్రాబ్లం అనేది. ఆ తర్వాత ఇది కొంచెము దీని నుంచి తీసిన ఆయిల్స్ తోటి ఈ యాక్నే ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి తగ్గడానికి బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇలా యాక్నే ఉన్నవాళ్ళు ఈ ఆకుల్ని కొద్దిగా ఇలా నలిపేసేసి అక్కడ రాసుకున్నట్టయితే ఆ యాక్నే సమస్య అనేది చాలా వరకు తగ్గుతుందండి. తర్వాత దీనికి వాటర్ విషయానికి వస్తే మనం ఎప్పుడు ఇట్లా చెమ్మగా ఉండాలి. వాటర్ అనేది మంచిగా ఇట్లా తడిగా చెమ్మగా ఉండాలి. నీరైతే చూసుకొని పోసుకోవాలి. తర్వాత నేను ఇది ఫుల్ సన్లైట్లోనే పెట్టానండి. కాకపోతే కొంచెం మధ్యాహ్నం ఎండ నుంచి కొంచెం చుట్టూ పెద్ద మొక్కలు ఉండడంతో కాస్త నీడ కూడా వస్తుంది. ఇప్పుడు మరీ సమ్మర్ కాబట్టి ఫుల్ సన్లైట్ కాకుండా కొంచెం పొద్దున్న ఎండ పడేటట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సన్లైట్ విషయానికి వచ్చే వరకే. ఇంకా ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇదే ఇలా వేరు నుంచి వస్తుందన్నమాట. కొత్త మొక్కలు దీనికి వేరు నుంచి వచ్చేస్తాయి కాబట్టి ఇదే స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎంత కంటైనర్ ఇస్తే అంత కంటైనర్లో స్ప్రెడ్ అయిపోతుంది.
ఇప్పుడు ఇది రెగ్యులర్గా అన్ని నర్సరీలలో దొరుకుతూనే ఉందండి. దీన్ని మనము నర్సరీలలో ఒక 50 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు. తీసుకొచ్చుకొని తెచ్చుకొని ప్లాంట్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే మనకి ఇంత చిన్న కొమ్మ దొరికినా సరే కొమ్మ గుచ్చితే ఈజీగా వచ్చేస్తుంది. అదండి దీని ప్రాపగేషన్. దీనిలో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. తప్పకుండా అందరూ కూడా ఈ ప్లాంట్ని పెంచుకోవాలి. ఇన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఈ ప్లాంట్ని మనం తప్పకుండా పెంచుకుందాము. ఆకులు తులసి ఆకుల్లాగా ఉన్నాయి. టేస్ట్ పుదీనా లాగా ఉంటుంది. ఇది స్ప్రెడ్ అవ్వడం కూడా పుదీనా ఏ విధంగా వేరు నుంచి స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలను కట్ చేస్తున్నట్టయితే పైనుంచి కొత్త కొత్త కొమ్మలు వచ్చి బుషీగా రెడీ అవుతుంది. ఆ విధంగా పెంచుకోవడం వల్ల అది కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే ఒకటే తీగలాగా పెరిగిపోయింది అనుకోండి, దానికి ఆ మొక్క కింద ఆకులన్నీ ఎండిపోతున్నట్టు అవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు టిప్స్ కట్ చేసుకుంటున్నట్టయితే చక్కగా కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి. కింద వేరు నుంచి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ప్లాంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.